అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, ఈజీగా కుక్కర్‌లో మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. రేషన్ బియ్యం, పచ్చి కొబ్బరి, అలానే నెయ్యితో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి చాలా బలం. టేస్ట్ కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యంని ఒక 2-3 గంటల పాటైనా లేదంటే నైట్ నానబెట్టామంటే ఇంకా చాలా బాగుంటుంది. నానబెట్టుకోవాలి. బియ్యం మునిగేలా నీళ్లు పోసి పక్కన పెట్టేద్దాం. ఇలా పచ్చి కొబ్బరి ముక్కైనా లేదంటే ఎండు కొబ్బరి తురుమైనా, ఎండు కొబ్బరి పొడైనా ఏదైనా వేయొచ్చు. ఇవైతే నైట్ నానబెట్టానమాట నేను. రేషన్ బియ్యం అయితే చక్కగా నానిపోయినాయి కదా, వీటిని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. మనం పచ్చి కొబ్బరి వేస్తున్నాం కాబట్టి కొబ్బరి ముక్కలను కూడా కొంచెం సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసి గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం పొడి వేసుకొని ఒక పావు కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీళ్ళు అయితే కొంచెం ఎక్కువ పడిపోయినాయి అన్నమాట. అందుకే కొంచెం పలుచగా అయిపోయింది బెల్లం సిరప్. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని దించి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందు నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండి మెత్తగా నలిగిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేయాలి. కొబ్బరి ముక్కల బదులు కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి పొడైనా వేయొచ్చు. ఒక కప్పు బియ్యం, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు కొబ్బరి ముక్కలు అన్నమాట. వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ కొబ్బరి ముక్కలు అయితే నలగలేదు. నేను మళ్ళీ తీసి మిక్సీ పట్టి వేసాను అన్నమాట. ఒక స్పూన్ సోంపు, అలానే ఒక 2-3 యాలకులు వేసి వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలో పోయడమే. ఈ కొబ్బరి ముక్కలు అయితే నలగలేదు కదా, మళ్ళీ మిక్సీ పట్టి వేసాను నేను. వీటిలోకి ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు, అలానే కొంచెం వంట సోడా వేయాలి. ఉప్పు వేయడం వలన మనం ఏ స్వీట్ చేసినా కానీ టేస్ట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. పిండి అనేది కాసేపు కలుపుతూ ఉన్నామంటే మంచిగా బబుల్స్ లాగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ను వేయాలి. బెల్లం సిరప్లో కొంచెం వాటర్ అనేది ఎక్కువ అయినాయి అన్నమాట. అందుకే నాకు స్వీట్ చాలా తక్కువ పట్టింది. బెల్లం కరిగించేటప్పుడు ఒక పావు కప్పు నీళ్లు మాత్రమే పోసి కరిగించాలి. పిండి మన వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ముందే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఒక గుప్పెడు వేసి వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఇడ్లీ ఏ మందం అయితే వేస్తామో అదే మందం వేసుకోవాలి. ఇలా కుక్కర్లో పిండి పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించామంటే చాలా త్వరగా ఉడికిపోతుంది. ఈ స్వీట్ అయితే చాలా చాలా హెల్దీ. ఇంట్లో ఉండే తక్కువ ఐటమ్స్తోనే మంచి స్వీట్ అయితే ఈజీగా తయారు చేయొచ్చు. బియ్యం, బెల్లం, పచ్చి కొబ్బరి, నెయ్యి వేసాం కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. ఇలా ఉడికిన తర్వాత మనం ఫోర్క్ కానీ ఏదైనా టూత్పిక్ కానీ పెట్టి చూసామంటే పిండి అంటట్లేదు అనుకున్నప్పుడు ఒక 2 నిమిషాలు దించి పక్కన పెట్టి ఏదైనా ప్లేట్లో వేసి చక్కగా పీసెస్లా కట్ చేసుకోవడమే. ఈ స్వీట్ని చాక్తో కట్ చేసే కంటే చేత్తో తుచ్చితేనే మంచిగా లేయర్స్ లాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, కుదిరితే ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.